సిపి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సడన్ గా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు ఆయన. ఆదివారం అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. లంగర్ హౌస్ టోలు చౌకీ ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి మరీ తనిఖీలు చేపట్టారు ఆయన. వారి నేర చరిత్ర ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటూ కూడా ఆరా తీశారు. రాత్రి వేళల్లో తెరిచి ఉన్న దుకాణాల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఎందుకంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంకా కొన్ని దుకాణాలు తెరిచి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రమంలోనే ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారిగా సడన్ గా అక్కడికి వెళ్ళి అది మీరు చూడొచ్చు విజువల్స్ లో వెళ్ళడం, షాప్ల యజమానులకు వార్నింగ్ ఇవ్వడం, దాంతోపాటు అక్కడ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు అర్ధరాత్రి ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. సిపి సత్యనారాయణ ఏంటి ఒక్కసారిగా ఈ పర్యటనకు రావడం ఏంటా అని చెప్పి మీరు చూడొచ్చు. దుకాణాలకు సంబంధించి అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి ఎందుకు ఇంకా ఇంతవరకు తెరిచుంచాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఒకసారిగా వాళ్ళని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడేదే లేదు, ఎక్కడ తగ్గేదే లేదు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదు అంటూ కూడా అక్కడ చెప్పుకొచ్చిన క్రమం మీరు చూడొచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. లంగర్ హౌస్ టోలు చౌకీ ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో, అంటే అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఇటు సిపి సజ్జనార్ అక్కడికి వెళ్ళి అక్కడ తనిఖీలు చేపడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అర్ధరాత్రి సౌత్ వెస్ట్ జోన్లో సిపి సజ్జనార్ ఆకస్మిక పర్యటన చేసిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. రాత్రి 12 నుంచి 3 గంటల వరకు ఈ మధ్య కాలంలో లంగర్ హౌస్ టోలు చౌకీ పోలీస్ స్టేషన్స్ ఆ పరిధిలో ఉన్న హైవేస్ కావచ్చు, లేకపోతే కీలక ప్రాంతాలు, దాంతోపాటు సున్నితమైన పాయింట్ అంటూ ఉంటాం. సో వాటిని ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడికి ఇళ్లకు వెళ్ళడం జరిగింది. రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్ళడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతున్న ఆ విజువల్స్ని మీరు చూడొచ్చు.